సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క రేంజ్ ఏంటనేది మనందరికీ తెలిసిందే. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క అప్పటి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ రేస్లో అయితే నిలిచింది. మిగతా హీరోయిన్స్లా కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే అన్నట్టు కాకుండా డిఫరెంట్ కథలు ఎంపిక చేసుకుంటూ హీరోయిన్గా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అయితే ఏర్పరచుకుంది ఈ అమ్మడు. మరి అనుష్క నటించిన అరుంధతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పటి నుంచి అనుష్క కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది. అరుంధతి ఇచ్చిన ప్రోత్సాహంతో అనుష్క అదే వరుసలో రుద్రమదేవి, భాగమతి, నిశ్శబ్దం ఇలా ప్రత్యేకమైన సినిమాలు అయితే చేసింది. వాటిలో మాక్సిమం మంచి సక్సెస్లే అందుకున్నాయి. ఇక బాహుబలి ప్రభాస్కి సరిజోడిగా దేవసేన పాత్రలో అనుష్క తప్ప మరెవరిని ఊహించుకోవడం కష్టం. అలా రాకుమారి పాత్రలో నటించి మెప్పించింది మన అనుష్క. అయితే అనుష్క ఈ మధ్య పూర్తిగా సినిమాలకు దూరం అవుతూ వచ్చింది. నిశ్శబ్దం తర్వాత అమ్మడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసింది. ఆ తర్వాత స్పీడ్ పెంచుతుంది అని అనుకుంటే మళ్ళీ కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో ఘాటి సినిమాతో వస్తుంది అనుష్క. అయితే అనుష్కని మళ్ళీ కమర్షియల్ సినిమాల్లో చూడాలని ఆమె ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. స్టార్ సినిమాల్లో అనుష్క గ్లామర్ రోల్స్ చేస్తే చూసి ఆనందించాలని అనుకుంటున్నారు. అయితే అది కుదిరే పనిలో అయితే కనిపించట్లేదు. ఇక అనుష్క సినిమాలనే చేయాలా వద్దా అన్నట్టుగా చేస్తుంది. అలాంటిది ఆమె కమర్షియల్ సినిమాల్లో ఆశించడం తప్పే అవుతుంది. అనుష్క కూడా పూర్తిగా సినిమాలను వదిలేయలేక అలా అని మళ్ళీ ఇదివరకులా వరుస ప్రాజెక్టులు ఓకే చేయలేక కన్ఫ్యూజన్లో ఉంది. కెరీర్కి ఎండ్ కట్ వేయాలని చూసినా కానీ సినిమా మీద ఆమె పెంచుకున్న ప్రేమ మళ్ళీ మళ్ళీ సినిమాలను చేసేలా చేస్తుంది. ఇక ఘాటీతో తిరిగి ఫామ్లోకి రావాలని చూస్తున్న అనుష్క గ్లామర్ రోల్స్ చేసినా చేయకపోయినా వరుస సినిమాలు చేస్తే చాలని అనుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. కనీసం ఫ్యాన్స్ కోసమైనా అనుష్క తిరిగి స్టార్ సినిమాలు చేస్తుందా అన్నది టాక్ అయితే వినిపిస్తుంది. అయితే అదంతా ఆమె ఓన్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు.